రైజ్ యువర్ హ్యాండ్ అండ్ స్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, అందరు రెడీగా ఉన్నారా? చూస్తున్నారా ఇక్కడ అందరూ మీకోసం ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నారు, స్కిట్ చేస్తున్నారు. సో మీరు అందరు సైలెంట్గా ఉంటేనే మీకు అర్థమవుతుంది. యూ వాంట్ టు వాచ్? ఎస్, యు ఆల్ ఆర్ ఎక్సైటెడ్? ఓకే. సో అనగనగా ఓకే, అనగనగా ఒక ఊర్లో ఒక మంచి కుటుంబం ఉండేది. ఓకేనా? ప్రేయర్ఫుల్ కుటుంబం. ఈ కుటుంబంలో హస్బెండ్ అండ్ వైఫ్, పిల్లలు అందరూ ఉంటారు. ఈ కుటుంబం 1 by 1 వాళ్ళ కుటుంబంలో ఏం జరగబోతుందో మనం అందరం చూద్దాం. డే 1. పిల్లలు, ఈరోజు మనము చర్చ్కి వెళ్ళేది. సో చర్చ్కి వెళ్ళే ముందు మనం ప్రేయర్ చేసుకొని బయలుదేరదాం. ఓకేనా? మోకరిద్దాం అందరము. చేతులు పట్టుకోండి, కళ్ళని మూసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మీ జీవం గల నామమునకు స్తోత్రమయ్యా. నన్ను నా కుటుంబాన్ని బట్టి వేలాది స్తోత్రం. మా హృదయంలో ఇచ్చిన మంచి ప్రేమని బట్టి వేలాది స్తోత్రమయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పదండి పిల్లలు, చర్చ్కి వెళ్దాం అందరము. చర్చికి వెళ్తాము. ఇప్పుడు చూసాము ఈ కుటుంబము సండే రోజు ఏం చేస్తుందో. బ్లెస్సీ, ఏ బ్లెస్సీ? ఏమండి, వస్తున్నానండి. కూర్చో. నిన్న నువ్వు చెప్పావు కదా మీ ఫ్రెండ్ ఇలా చెప్పిందని. సో నేను ఆలోచన చేశా, ఈరోజు మనము మధ్యాహ్నము మూవీకి వెళ్దాం. ఓకేనా? వావ్, ఓకేనండి, వెళ్దాము. తొందరగా రెడీ అయిపో. సరేనండి. నేను రెడీ అయిపోయానండి. పద. రెడీయా? రెడీ అండి. పద వెళ్దాం. సరేనండి. అక్క, మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నారు? మనం చర్చ్కి వెళ్ళాలి కదా ఈరోజు. సండే టైం మమ్మీ డాడీ ఎందుకు? మూవీ చాలా బాగుంది కదా. అగో, అరే ఇంత కామెడీ ఉంది చూడు. నీకు నచ్చిందా? అవునండి. అరే వాళ్ళు షైనీ వాళ్ళ పేరెంట్స్ కదా. అవును, ఇక్కడికి ఎట్లా వచ్చారు? మరి షైనీ కనిపిస్తలే. సరే, ఏడుందో చూద్దాం, ఫోన్ చేద్దాం. హలో హలో, షైనీ ఏడున్నావు? నేను మా ఏడున్నావు షైనీ? నేను మా ఇంట్లో. మరి మీ పేరెంట్స్ ఈడున్నారు? మూవీ చాలా బాగుంది కదా. సినిమా థియేటర్ కాడా? నచ్చిందా నీకు? మా పేరెంట్స్ మూవీ థియేటరా? ఇంపాసిబుల్. నిజంగా కావాలంటే ప్రూఫ్ కోసం ఫోటో పెడతా చూడు. ఓకే, పంపి. పద మనం కూల్ డ్రింక్ తాగుదాం. వచ్చిందా? వచ్చింది. నాకైతే బాగా నచ్చింది మూవీ. అక్క, ఎవ్రీ ఇక్కడ సండే చూడు, మమ్మీ డాడీ మనము మూవీకి వెళ్దాం. ఓకేనా? అవునా? అవును, సండే టైం చర్చ్కి వెళ్ళకుండా మూవీ థియేటర్. మమ్మీ డాడీ సండే రోజు మూవీ థియేటర్కి వెళ్ళిండ్రు. నన్ను రీల్స్ చేయొద్దు, యూట్యూబ్ చూడొద్దు, అది చేయొద్దు అంటారు. వాళ్ళేమో సండే చర్చ్కి వెళ్ళకుండా మూవీకి వెళ్ళిండ్రు. ఇప్పుడు నేను కూడా పార్టీ చేసుకుంటాను. హలో, ఎక్కడున్నారు మీరు? బయట ఉన్నాం. రండి మా ఇంటికి, పార్టీ చేసుకుందాం మనం కూడా. సరే, వస్తున్నా.
ఎక్కడున్నావు మేరీ? బయట ఉన్నాం మేము. షైనీ వాళ్ళ ఇంటికి రండి. వస్తున్నామా? ఓకే, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు సండే రోజు చర్చ్కి వెళ్ళకుండా మూవీకి వెళ్ళిండ్రు. సో ఇప్పుడు మనం కూడా ఇంట్లో రీల్స్ చేద్దాం, ఓకేనా? సరే ఆగండి, బ్లాగ్ చేద్దాం యూట్యూబ్లో. హాయ్ గాయ్స్, చూడండి మేము పార్టీ చేస్తున్నాము. ఇప్పుడు ఒక రీల్ చేద్దామా? చేద్దాం. మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో? డాడీ వాళ్ళు లేని టైంలో మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు? డాడీ మమ్మీ వాళ్ళు లేకపోతే మేము రీల్స్ చేస్తున్నాము. డాడీ మమ్మీ వాళ్ళు లేకపోతే మీరు ఏం చేస్తారు? రీల్స్ చేస్తారా మీరు అందరూ? నువ్వెందుకు చెప్తున్నావు నాకు? నేను డాడీ రాని చెప్తావు. నువ్వు డాడీకి చెప్తావా? డాడీ మమ్మీ వాళ్ళు చూడు మూవీకి వెళ్ళిండ్రు. అవునా? సండే రోజు చర్చ్కి వెళ్ళకుండా మూవీకి వెళ్ళిండ్రు. నిజమా? సరే సరే ఆగు. అయినా నేను ఎట్లయినా చెప్తా మీ డాడీకి. చెప్పుకోపో. సరే అబ్బా, మేము వెళ్తున్నాం. సరే బాయ్. ఇప్పుడు డే 5 చూద్దాము ఏం జరగబోతుందో. బ్రదర్ వాళ్ళ పెద్ద కొడుకు బ్రదర్ ఆనంద్ వస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్తో కలుస్తున్నాడు. హాయ్ సుమన్, ఎట్లా ఉన్నారా? బాగున్నారా? బాగున్నామమ్మా. చాలా రోజులు కలవక. ఏం చేస్తున్నారా? జాబ్ చేస్తున్నా? ఏం లేదు, తిరుగుతున్నా రోడ్ల మీద. జాబ్ ఏం లేదు, మా డాడీ నాకేం చూసుకుంటాడే మంచిగా. చాలా రోజులు కలిసినామమ్మ. పైసలు లేవు మామ. చాలా రోజులు కలిసిన మన ఫంక్షన్ పార్టీ చేసుకుందాం. హాయ్ సుమన్, బాగున్నావారా? చాలా రోజుల తర్వాత కలిసినాయి మన. చాలా బాగున్నా. చెప్పు మామ, ఇంకేమి? జాబ్ ఏం విశేషాలు? చేస్తున్నావా? జాబ్ ఏం లేదు, ఖాళీగా ఉన్నా. అవునా? సరే, చాలా రోజులు కలిసినావు. అవునరా, పార్టీ చేసుకుందామా? చాలా రోజులు కలిసినా చేసుకున్నా కానీ డబ్బులు ఏం లేవురా. మా డాడీ ఇవ్వడు, పీసినారు డాడీ ఉండు. సరే, నేను పెట్టుకుంటాను. నేను పోదామా ఇద్దరం? సరేరా, తాగుదాం. తాగుదామా? ఏం తాగుదాం? నీ ఇష్టం రా. పార్టీ చేసుకుందాం. ఓకే. వద్దురా, నేను తాగరా, అలవాటు లేదురా నాకు. ప్లీజ్ మామా, సూపర్ రా, సూపర్ ఉంది. చాలరా, సూపర్ రా మామ. సూపర్ పార్టీ ఇచ్చినవరా, నిజంగా రియల్లీ రా, గ్రేట్ రా, సూపర్ రా. మెల్లగా రా, పడతావురా. ఇంటికి పోదామా? మామ చూసుకోరా, రాయుంది. ఇప్పుడు ఎన్ని రోజులు? డే 5 వరకు అయిపోయింది. డే 6 ఈరోజు బ్రదర్ వాళ్ళ చిన్న కూతురు చాలా హ్యాపీ. ఎందుకో చూద్దామా? డాడీ. బిటా, హలో, బాగున్నావా? బాగున్నా డాడీ. చెప్పనా? నీకు ఒక సర్ప్రైజ్. వావ్, ఏంటమ్మా అది? నా 10th రిజల్ట్స్ వచ్చేసాయి. వావ్, కంగ్రాచులేషన్స్. థాంక్యూ డాడీ. నాకు తెలుసమ్మా నువ్వు పాస్ అయిపోతావని. ఇప్పుడు నా ఫోన్. నాకు తెలుసు చిట్టి తల్లి, అందుకే నీకు ఒక సర్ప్రైజ్. వావ్ డాడీ. హ్యాపీయా నువ్వు? థాంక్యూ డాడీ, చాలా హ్యాపీ. ఓకే, బై డాడీ. బాయ్. ఆయన
ఆయన ఫోన్ ఎవరిది ఆయన? డాడీ నాకు ఫోన్ గిఫ్ట్ ఎవరిది అసలు? ఇచ్చిండు. ఎవరు ఇచ్చిండు నీకు? డాడీ ఇచ్చిండు. నాకు తెలియదు ఈ ఫోన్. నాకు ఈ ఫోన్ ఎవరిది ఆయన? ఈ ఫోన్ ఎవరిది? ఈ ఫోన్ ఎక్కడిది ఆయన? నాకు డాడీ గిఫ్ట్ ఇచ్చిండు. ఎవరు ఇచ్చిలో? డాడీ. నేను డాడీని అడుగుతా వెళ్ళి. డాడీ, ఇది ఏంది డాడీ? ఏమిరా డాడీ నేను ఫోన్ అడిగినా కదా ఏందిరా డాడీ. ఇది? ఫోన్ చెల్లె రిజల్ట్స్ పేపర్ రా ఇది, ఎందుకు పడేసావు? డాడీ నాకు ఫోన్ కావాలా డాడీ. ఫోన్ నీకు ఎందుకురా? అరే. ఆమె అంటే ఆడపిల్ల, నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్తుంది, సేఫ్టీ పర్పస్ నేను ఇప్పించాను. నాకు తెలియదు నీకెందుకు? డాడీ. అందరి దగ్గర నువ్వు ఉంది అబ్బాయివి, డాడీ. అందరి దగ్గర ఉంది, నీకు నా అవసరం దగ్గర లేదు. అందరి దగ్గర ఉంది డాడీ. నా వద్దు దగ్గర అన్ననా? లేదు. అవసరం లేదు. నువ్వు డిగ్రీ పాస్ కా, అప్పుడు చూద్దాం, వెళ్ళు. అంటే ఫోన్లతోటి సంపుతారు వీళ్ళు. ఇప్పుడు డాడీ ఫోన్ గిఫ్ట్ ఇచ్చినందుకు అన్న చెల్లెల మధ్యలో ఏమవుతుందో జరుగుతుందో చూద్దాం. ఏంటన్నా? లేదు ఇది నాది. ఆయన ఫోన్ ఆయన ఫస్ట్. లేదన్నా ఇది నాకు నా ఫోన్ కావాలా ఏయ్, డాడీ జరుగుతుందిరా, తీసుకోమన్నా. ఏయ్. లేదు. కొట్లాడుతురు. నాకు- ఏమైంది? ఈ ఫోన్ ఎక్కడ నీకు? ఈ ఫోన్ ఎక్కడ డాడీ చెప్పు. నాకు ఫోన్ ఇచ్చిండు. డాడీలో ఏం లేదు, నాకు ఈ ఫోన్ ఏంటి? ఆహా, లేదు. నేను చెప్తా డాడీకి. కాదు ఎందుకు కొట్లాడుతురు? నేను మొన్న అడిగిన ఫోన్ కావాలి అని డాడీ చెల్లకు కొనిచ్చిండు. డాడీ మనకి ఎందుకు ఇప్పిస్తాడా? ఆ. డాడీ దగ్గర నాడు ఫస్ట్ నువ్వు ఫోన్ ఇవ్వు. నాడు డాడీ దగ్గరికి నాడు. డాడీ, ఏ డాడీ ఎక్కడ ఉన్నావు? మమ్మీ, ఏ డాడీ ఏయ్. బయటికి రా, బయటికి రా, నువ్వు ఏమైందిరా? బయటికి రా. ఏమైంది? ఫోన్ ఏంది? వాళ్ళేమో రీల్స్ అవునరా, చెల్లె నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్కి వెళ్తుంది, నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్తుంది. సేఫ్టీ పర్పస్ నేను ఇప్పించాను. మీకు ఈ ప్రాబ్లం ఏంటి? ఒక పిల్లానికి ఫోన్ లేదు. అవును. చెల్లెకి ఫోన్ ఇప్పించినావు నువ్వు. అవునురా. పెద్ద ఆమెనేమో రీల్స్ తీసుకుంటా ఉంది. ఏం చేస్తున్నావు డాడీ నీకు? అసలు నువ్వేంది? నీ అవతారం ఏంది? నీ వయసు ఏంది? ఇది ఊగుడేంది? ఈ తాగుడేంది? అన్ని నాకు తెలుస్తుంది. ఏం సంగతి ఏంటి? ఏ చేస్తా అన్నాడు. డాడీ అన్నని కొట్టకు డాడీ. నువ్వేందిరా? నువ్వు చూసారా పిల్లలు, 6 రోజుల్లో ఏం జరిగిందో కుటుంబంలో? ఒక్క ఫ్రెండ్ వచ్చి మమ్మీని ఒక మాట చెప్తే కుటుంబంలో 1 by 1 ఏం జరుగుతుందో చూసారా? ఇప్పుడు వాళ్ళ పెద్ద కూతురు బిందు ఏం చేస్తుందో చూద్దాం. ఎస్సయ్యా, ఏంటి తండ్రి, నా కుటుంబం ఇలా అయిపోయింది నైనా. ఇంత మంచి మా కుటుంబం, ఈ ఊర్లో మా కుటుంబంకి ఇంత మంచి పేరు ఉండేది. ఇప్పుడు చూస్తే మా కుటుంబంలో ఎప్పుడు ఫైటింగ్ అవుతుంది నైనా. తండ్రి దేవా, ఇది ఏం జరుగుతుంది తండ్రి? అన్న చెల్లెల మధ్యలో ప్రేమ లేకపోయింది. తల్లి తండ్రి ఎప్పుడు కొట్లాడుతూ ఉంటున్నారు. ఇది ఏంటి తండ్రి? మా కుటుంబంలో ఎందుకు ఇట్లా అయిపోయింది యేసయ్యా? ప్రభువా, నేను ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుండగానైనా నా కుటుంబాన్ని రక్షించమని కోరుకుంటున్నాను. యేసయ్యా, నా చేతులు ఎత్తి నేను ప్రార్థిస్తుండగానైనా ప్రభువా, నా కుటుంబాన్ని, నా తల్లిని, నా తండ్రిని, నా అన్న చెల్లెల్ని ప్రభా అందరినీ నేను సమర్పించుకుంటున్నాను దేవా. యేసయ్యా, వాళ్ళందరినీ ప్రభా రక్షించేసయ్యా. ప్రభు సాతాను వచ్చి ప్రభా మా కుటుంబంలో చెల్లా చెదరమయ్యేలాగా మమ్మల్ని నాశనం చేస్తుండగానైనా మా కుటుంబాన్ని రక్షించమని కోరుకుంటున్నాను యేసయ్యా. ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడు తండ్రి. మా మమ్మీ డాడీని రక్షించు యేసయ్యా. అన్నని చెల్లిని కాపాడు తండ్రి. మేమందరం హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నాం యేసయ్యా. అలాగే మా ఫ్యామిలీని దీవించు తండ్రి. ఏ సాతాను మా కుటుంబంలో రాజ్యం చేయకుండా ప్రభువా యేసయ్యా, మేము మీ సాక్షి బిడ్డలుగా ఉండేటట్టు మమ్మల్ని కాపాడండి యేసయ్యా. నీకు స్తోత్రములనైనా. హల్లెలూయా, హల్లెలూయా.
అయ్యో బ్లెస్సీ, చూసావా మన జీవితంలో మన బిడ్డలు ఎలాగ నాశనం అయిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం అవట్లేదు. చాలా బాధగా ఉంది బ్లెస్సీ నాకు. అవునండి, నాకు కూడా చాలా బాధగా ఉంది. నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల మన పిల్లలందరూ పాడైపోయారు. దీనికి పరిష్కారం ఎలాగో నాకేం అర్థం అవట్లేదు. అయ్యో దేవా. టింగ్ టింగ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. Praise the Lord, sister. ఏమైంది బ్రదర్, ఎలా ఉన్నారు? అస్సలు నేను విన్నాను. బాగలేదు, అదే అస్సలు బాగలేము సిస్టర్. అసలు మా జీవితంలో ఏమవుతుందో మాకు అర్థం అవట్లేదు. అదే విన్నాను బ్రదర్. అందరు చెప్తున్నారు ఇంత మంచి ప్రేయర్ఫుల్ కుటుంబంలో, ఇంత ప్రేయర్ చేసే ఫ్యామిలీలో ఎప్పుడు గొడవలు అవుతున్నాయి అన్నతో, ప్రతిదీ ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది మీ ఫ్యామిలీ అనేసి. అవును సిస్టర్, నాకు అర్థం అయితే లేదు. అదే ఏం చేయాలో అర్థం అవట్లేదు నాకు. అసలు ఏమైంది బ్లెస్ సిస్టర్? నేను చేసిన చిన్న తప్పు వల్ల నా కుటుంబం అంతా పాడైపోయింది సిస్టర్. నా ఫ్రెండ్ వచ్చి నాకు లోకాశను చూపించినప్పుడు, ప్రపంచం బాగుంటుందని చెప్పినప్పుడు మేము ప్రార్థన జీవితానికి దూరమై మేము లోకంలో పడిపోయాము. మమ్మల్ని చూసి మా పిల్లలు కూడా పాడైపోయారు. ఇప్పుడు మాకు ఎంతో వేదన ఉంది. దయచేసి మమ్మల్ని మీరే మా కొరకు ప్రార్థించండి, మాకు ఒక దారి చూపించండి. పర్వాలేదు సిస్టర్ బ్లెస్సీ, ఏడవకండి. బ్రదర్ శామ్యూల్, సిస్టర్ బ్లెస్సీ, నేను మీకు ఒక పరిష్కారం ఇస్తాను. మీరు బాధపడకండి. ఎప్పుడే అవునా సిస్టర్? నిజమా సిస్టర్? యేసయ్య మీద నమ్మకం ఉంచండి. నేను మీకు ఒక గొప్ప సేవకుడు, మన ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీ బ్రదర్ ప్యాట్రిక్ దగ్గర తీసుకెళ్తాను. తప్పకుండా సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. బ్రదర్, ఇది బ్రదర్ శామ్యూల్, సిస్టర్ బ్లెస్సీ వాళ్ళ కుటుంబం బ్రదర్. ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ వారు చాలా నమ్మకమైన కుటుంబం. వాళ్ళు చాలా నమ్ముకుంటారు దేవుణ్ణి. ఎంత ప్రేయర్ఫుల్ అంటే వాళ్ళ పిల్లలు కూడా ఎంత మంచిగా వింటారో మాటలు. ఇప్పుడు అంతా చెల్ల చదరంగా అయిపోయింది బ్రదర్. చాలా వేదన, చాలా దుఃఖము, చాలా బాధతో ఉన్నారు బ్రదర్. వారికి మీరే పరిష్కారం ఇచ్చి, వాళ్ళు ఒక నమ్మకంతో వచ్చారు. ఒక గొప్ప సేవకుడు వాళ్ళ ద్వారా యేసయ్యకి మేము మళ్ళీ దగ్గర అవుతామని నమ్ముతూ వచ్చారు బ్రదర్. ఓకే నాన్న, దయచేసి మీరు కింద కూర్చోండి. మంచిగా కూర్చోండి అమ్మా. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటిది మీరు కొద్దిగా నాకు వివరంగా చెప్తారా? బ్రదర్, మాది చాలా ప్రార్థన గల కుటుంబం. ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం, చర్చెస్కి వెళ్తాము, ప్రార్థన చేసుకుంటాము, ఫ్యామిలీ ప్రేయర్స్ చేసుకుంటాము. ఓకే సోఫియా బ్రదర్, ఓకే. తను ఒక రోజు వచ్చి, నేను ప్రార్థనలో ఉండగా తను వచ్చి లోకాశల గురించి చెప్పింది. లోకం ఎంతో అందంగా ఉంటుందని చెప్పింది. అప్పుడు నాలో లోకాన్ని చూడాలని ఆశ కలిగింది. ఎప్పుడు ప్రార్థనలో ఉంటాం కదా, ఒకసారి లోకంలో వెళ్ళి చూద్దాం అనిపించింది. ఆ విధంగా నేను నా భర్తతో పంచుకోవడంతో ఆయన కూడా మేమిద్దరం ఆ విధంగా కలిసి ముందుగా సినిమాకి వెళ్ళాము. తర్వాత మమ్మల్ని చూసి ఒక్కొక్కరుగా మా పిల్లలందరూ చెడిపోయారు బ్రదర్. ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటుకి గురైపోయారు. దయతో మా కొరకు ప్రార్థించండి బ్రదర్. క్షమించండి బ్రదర్, మేము తప్పు చేస్తాం బ్రదర్. ఈ లోక ఆశలకు గురి అయిపోయి మేము మాతో పాటు మా కుటుంబాన్ని, మా పిల్లల్ని కూడా మేము నాశనం చేసుకున్నాము. మాకు ఒక మార్గం చూపించండి. మీరే మమ్మల్ని కాపాడాలి బ్రదర్. బాధపడకండి. పడిపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని లేవనెత్తనాడికే యేసయ్య పరలోకాన్ని వదులుకొని భూలోకానికి వచ్చాడు. ఈరోజు మనం అనుకుంటాం మనం పడిపోయామని. ఒక్కొక్కప్పుడు స్నేహితుల వల్ల కావచ్చు, బంధుమిత్రుల వల్ల కావచ్చు, లేదా సంఘంలో కొంతమంది ఉంటారు లోకరీతిగా ప్రవర్తించేవాళ్ళు. సంఘంలో భక్తిపూర్వకంగా కనిపిస్తారు, కానీ కొన్నిసార్లు ప్రత్యేకంగా సాతాను వాళ్ళని టార్గెట్ చేసి వారి ద్వారా ప్రతి ఒక్క కుటుంబాన్ని నాశనం చేయాలని వాడి ఉద్దేశం. సో మీ ఫ్రెండ్ ఎవరైతే వచ్చిందో, మీ ఫ్రెండ్ చెడ్డది కాదు, తను చెప్పడం కూడా తప్పు కాదు, ఆమెని సాతాను వాడుకుంటుంది. మీరు అది గ్రహించలేకపోయారు. ఇది నా ఫ్రెండు,
నాకు పరలోక రీతిగా మాట్లాడుతుందా, భూలోక రీతిగా మాట్లాడుతుందా, తాత్కాలికమైన జీవితం నాకు చూపెడుతుందా, లేదా నిత్య జీవితాన్ని చూపెడుతుందా అని మీరు గ్రహించలేకపోయారు. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనని తప్పుదారి, ఎందుకంటే ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, ఎవరికి ఇష్టం వచ్చిన మార్గం వారిని ఎన్నుకోవచ్చు. కానీ యేసయ్య ఒక్క మాట చెప్పాడు, నేనే, గట్టిగా నేనే 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 మార్గం, నా మార్గం తప్ప వేరే ఏ మార్గమైనా మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి తీసుకొస్తుందని యేసయ్య కుటుంబం ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి సహోదరి, సహోదరుడా, దేవుడు చాలా త్వరగా మన సహోదరి ఎలిజబెత్ ద్వారా మిమ్మల్ని మళ్ళీ తన చెంతకు చేర్చుకుంటున్నాడు. రక్షకుడు చూడండి, ఎవరి ద్వారాన్నా వస్తాడు, ఎవరి ద్వారాన్నా మనల్ని కాపాడని ప్రయాసపడతాడు. సాతాన్ ఏ విధంగా తన ప్రయాసం ద్వారా మనల్ని నాశనం చేయాలని చూసిందో, కానీ దేవుడు గొప్పవాడు, సాతాన్ చిన్నవాడు. తన బిడ్డల్ని దేవుడు ఏ రకంగా అయినా ఒక దూతను పంపించి, ఈ సహోదరి నీ స్నేహితురాలు కాదు, ఈమె గేబ్రియల్ సమ్మన్స్ లాంటి దూత లాంటి ఒక దూత ఈమె ద్వారా నీ కుటుంబానికి వచ్చింది. సో ఈరోజు ఏ విధంగా అయితే జక్కయ్య కుటుంబానికి రక్షణ వచ్చిందో, ఎందుకంటే మీరు నన్ను చూడడానికి రాలే, నేను కేవలం మానవుణ్ణి, కానీ నాలో ఉన్న దైవ స్వభావాన్ని చూసి మీరు నా దగ్గరికి వచ్చారు. నేను మాట్లాడింది నేను కాదు, రక్షిస్తాడని చెప్పింది నేను కాదు, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇక ముందు మీకు కానీ మీ కుటుంబాలకు కానీ ఎలాంటి దుష్ట దురాత్మ శక్తి యొక్క ప్రభావం ఇక ముందు ఉండదు. కేవలం మీకే కాదు రక్షణ, మీ కుటుంబం తర్వాత కూడా సంపూర్ణ రక్షణ తరతరముల వరకు దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది. సో దేవుడు మీ పిల్లల్ని మిమ్మల్ని దీవిస్తాడు. నేను చిన్న ప్రార్థన చేస్తాను, మీ పిల్లల్ని కూడా పిలవండి. ఆనంద్, బిందు, ఆనా, షైనీ, ఫ్రాన్సిస్, రండి నాన్న. స్తోత్రం తండ్రి, మీ దివ్యమైన సన్నిధిలో ఈరోజు ఈ కుటుంబాన్ని నేను సమర్పిస్తున్నాను. మరి అదేవిధంగా చిన్నారి బిడ్డలు ఎవరైతే చేతులు ఎత్తుతున్నారో వారి కుటుంబాలను కూడా సమర్పిస్తున్నాను. ఏ దుష్ట దురాత్మ శక్తి, ఏ సైతాన్ శక్తి, ఏ మాంత్రిక కట్లి కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయాసపడ్డదో, నజరేయుడైన యేసు నామంలో ఆ శక్తులన్నింటినీ లయపరుస్తున్నాను. ఆమేన్. ఈ కుటుంబం ఇక ముందు ఒక దీవెనకరమైన కుటుంబంగా యేసు మారుస్తున్నాడు. ఆమేన్. మరి ఇక ముందు కూడా నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఏ విధంగా యావే దేవుడు మోసేతో సెలవిచ్చాడు, ప్రతి ఒక్క గుమ్మానికి గొర్రెపిల్ల రక్తాన్ని మీరు చిలకరించండి అన్నాడు. ఆ రోజు రాత్రి ఆ మరణము మీ యొక్క కుటుంబం పైనుంచి దాటి వెళ్ళిపోతుంది. ఆ రక్తాన్ని నేను చూసి మీ బిడ్డల పైన, మీ పైన, మీ జంతువుల పైన ఎలాంటి మరణం రాకుండా కాచి కాపాడుతాను. అదే విధంగా ఈరోజు బ్రదర్ శామ్వెల్ మరి ఈ చిన్నారి బిడ్డల యొక్క కుటుంబాన్ని యేసు రక్తం చేత నేను ముద్రిస్తున్నాను. యేసు రక్తంతో నేను కప్పుతున్నాను. యేసు రక్తంతో నిత్యము సంరక్షణ ఉండే విధంగా వాగ్దానం చేస్తున్నాను. లార్డ్, ఐ స్పీక్ కవెనెంట్ ఓవర్ దిస్ ఫ్యామిలీ. ఈ రోజు నిబంధన పలుకుతున్నాను తండ్రి. ఆ నిబంధన రక్తము వీరి మీద, వీరి కుటుంబం మీద నిత్యం ఉండును గాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఇక ముందు దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ ప్రార్థన వల్ల, మీ మాటల వల్ల నాకెంతో ధైర్యం వచ్చింది. నా పిల్లల్ని కూడా చాలా బాధ పెట్టాను నేను. ఇప్పటి నుండి మేము నిత్యం ప్రార్థనలో ఉంటాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రత్యేకంగా మా సహోదరి ఎలిజబెత్ గారిని కూడా మీరు కృతజ్ఞత చెల్లించండి. మరి ఏ విధంగా అయితే సహోదరి ఎలిజబెత్ ఈ కార్యం చేసిందో, రానున్న రోజుల్లో మీరు కూడా తనలాగా దేవునికి సాక్షిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. సారీ నాన్న, నేను బాధ పెట్టాను. సారీ నాన్న, నేను బాధ పెట్టాను.
ఓకే డాడీ. ప్రైజ్ ది లార్డ్. లవ్ యూ టు నాన్న. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ ప్రైజ్ ది సో లార్డ్. మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ అర్థమైందా కిట్టు? ఎంత మంచి ప్రార్థన కుటుంబము, ఒక చెడు స్నేహితురాలతో ఎంత కుటుంబము చెల్లి అయిపోయింది. దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఒక మంచి కుటుంబములో ఒక్క బిడ్డ ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన. దేవుడు అంటుండు, కుటుంబంలో ఒక్కలైన దేవుళ్ళ ఉంటే ఆ కుటుంబము రక్షణ పొందుతారంట కదా. జక్కయ్య దేవుడిని చూడాలని చెట్టు ఎక్కిండు కదా. దేవుడు సంతోషంగా ఆయనని పిలిచిండు, జక్కయ్య తొందరగా కిందికి దిగిరా, ఈరోజు నీకు నా కుటుంబముకి రక్షణ అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కుటుంబంలో ఒక్కరు ప్రార్థన చేసిన కన్నీటితో ఆత్మతో మరి దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడుతాడు. చూడండి, ఒక మంచి స్నేహితుడు, ఒక చెడు స్నేహితులారా మరి ఆ కుటుంబము చెల్లైంది. ఒక మంచి స్నేహితులారా మరి దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ ఆ కుటుంబము కట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము చెప్తుంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఒక్క వాక్యం మనం ధ్యానిద్దాం. 1 Corinthians చాప్టర్ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము